రక్షాబంధనం తర్వాత మండపారాధన ఆ తర్వాత స్నేహవాచన ఆ తర్వాత స్వామి కొబ్బరికాయలు ఎవరు కూడా పెట్టినది అక్కడ కొబ్బరికాయలు అక్కడే కొట్టవలసిందిగా మనవి. ముఖ్యంగా కొబ్బరికాయలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి చోట కొట్టవలసిందిగా మనవి. లోపలికి ఎవరు తీసుకురావద్దు, స్వామివారిని దర్శనం మాత్రం చేసుకోండి. కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాత ఆ తర్వాత గరుడ ఆవాహన, గరుడ న్యాసము, స్వామివారికి నిత్య కార్యక్రమం సహస్రనామార్చన ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. 50 మంది కూడా కార్యక్రమాల్లో పాల్గొని జయపూర్ణం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ సంవత్సరం మన యాట కూడా గరుడపంపై పెడుతున్నాం. ఆరోహణ గరుడపంతుడిని ధ్వజస్తంభానికి ఆరోహణ చేసి కార్యక్రమం జరిగేటప్పుడు, భగవత్ కార్యక్రమం జరిగేటప్పుడు సకల దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసేటువంటి యొక్క రాయబారం చేసేటువంటి స్వామివారు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ద్వారా స్వామివారి కార్యక్రమం పుణ్యాహవాచన, కలశారాధన, మండపారాధన కార్యక్రమం అంతా కూడా ప్రారంభం కాబోతున్నది. కార్యక్రమంలో పాల్గొనేటువంటి యొక్క దంపతులు ముందు కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులు ముందుగా వచ్చి ఇక్కడ దయచేసి 50 మంది కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామి
సర్వలోకాయాస్తు మంగళం గోవింద కేశవాయ స్వాహ నారాయణాయ సర్వ కేశవాయ స్వాహ చేయగలుగుతున్నారుగా కేశవాయ స్వాహ నారాయణ వేసే అట్లా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ పురుషోత్తమ అభవత్సజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. అక్షతలు వాసన చూడండి, మీ ముందు రెండు వేసుకోండి. కాబట్టి మీరు అక్కడ వదిలేసి వచ్చేస్తుందో భూత విశాఖాః ఏతే భూంధారకాః ఏతే అసేహజగడాః అనంతం పూర్వరూపం ఆసనస్యయుక్తయతం ఆహ్వానంతం వదే హరిం అమ్ననాథాయ యోగాసనాయ విమలాకాయ సంపూర్ణాయ పరబ్రహ్మ ఋషి ప్రేమానో దేవత ఓం సత్యం తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే విష్ణోరాంగేయ బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహపర్వే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీమదహోబలి కర్ణాటకస్య పూర్వ దిగ్భాగే చెప్పండి బాగండి చాంద్రమాన పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతు స్థిరవాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభ యోగ శుభ లగ్న శుభ కరణ శుభ ముహూర్త ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభచిదౌ అస్య దేవదేవస్య శుభే సర్వారిష్ట పరిహార ద్వారా విశ్వక్సేన రక్షాబంధనాఖ్యమకరిష్మాణః తదంగత్వేన సర్వోపకరణ ఇష్టకామ్యార్థ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సర్వే జనాః సుఖినో భవంతు సిద్ధ్యర్థం సమస్త సన్మంగళావాప్యర్థం సర్వాభీష్ట మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం స్వస్థర్థం శాంతర్థం అభ్యుదయ సమర్పయామి అర్థం సమర్పయామి ఆత్మజ్ఞానం సమర్పయామి పుణ్యపుష్పాన్ని సమర్పయామి కరుణాధర్మ శుద్ధాటకే వస్త్రాపయామి ఏతే స్నాన ప్రోగ వస్త్రోత్తరీయాభరణార్థం దివ్యశ్రేపదమ చందనమాలే పయామి సంకల్పిత సర్వకార్యేషు నిర్విఘ్నేన పరిసమావ
सदापुरुषशिवेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति रोचनारजमानस्वाभनत्वाभमानकल्याणः नमः परिमल धूपं धूपयामि इमे धूपा सुरभिना दिव्यधूपा विवासिताः भूता ब्रह्मपवित्रेण भूता सूर्यस्य ब्रह्मादि विशेष पूजान से आवाहयामि स्थापयामि पूजयामि वां सर्वमङ्गलतेन प्राणानां पूजयामि वरप्रथमादेवता अमोघास्य प्रजामधुन्वाहि अनोनेवेभ्य प्रतिपदयामि वसुस्तु आत्मार्गद्वारा हयामि नरुद्वारा हयामि नीलमाला हयामि सर्वरक्षाद्वारा
श्रीकृष्णाय नमः मोदाय नमः चित्रकाय नमः धन्याय नमः भगाय नमः Ivan,